మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన హరిత అఖిల గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే కీర్తి. యా, సో ఒక కామన్ టాపిక్ ఇప్పుడైతే ప్రతి చోట ఇదే వినిపిస్తుంది మనకి. అది ఏంటి అంటే బ్రేకప్. ఎవ్రీబడి ఈస్ ఫేసింగ్ ఫ్రమ్ రైట్. చిన్న పిల్లలు, ఐ మీన్ చూస్తుంటే టీనేజ్ నుంచి కూడా ఎవ్రీబడి టాక్ అబౌట్ ఇట్. బ్రేకప్ అయిపోయింది. సో బ్రేకప్ కి రీజన్ వేరియస్ మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. అంటే లైక్ యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎర్లియర్ యాజ్ ఆల్సో ఐ గెస్ వేరే వాళ్ళు నచ్చడము, లేదంటే సర్కమ్స్టాన్సెస్ వల్ల, లేదంటే వాళ్ళిద్దరి మధ్యలోనే సేమ్ థాట్స్ ఆర్ సేమ్ వ్యూస్ లేకుండా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల, వేరియస్ రీజన్స్ వల్ల బ్రేకప్ అయిపోయింది అనుకోండి. అయిపోయిన తర్వాత ఒక పార్ట్నర్ ఏమో మూవ్ ఆన్ అయిపోతూ ఉంటారు, ఒక పార్ట్నర్ అక్కడే స్టక్ అవుతారు. ఐదర్ మేబీ గర్ల్ ఆర్ బాయ్. ఒక బాయ్ అంటే బాయ్ బ్రేకప్ అయిపోయినప్పుడు గర్ల్ మూవ్ ఆన్ అయిపోతూ ఉంటుంది, గర్ల్ కొంచెం ఎమోషనల్ గా ఉన్నప్పుడు బాయ్ మూవ్ ఆన్ అయిపోతూ ఉంటారు. సో ఎవరైనా కానీ ఇలా బ్రేకప్ అయిన తర్వాత ఇమోషనల్ గా వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే వాళ్ళు కూడా వాళ్ళకి లైఫ్ గోల్స్ ఉంటాయి ఏదో. సో ఈ ఇమోషనల్ బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాలి వాళ్ళ గోల్స్ వైపు అంటే ఎలా? రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి కదా, అలా అసలు వెళ్ళిపోండి నన్ను అడిగితే. ఎందుకంటే యూ నీడ్ అ బ్రేక్ ఫ్రమ్ దీస్ రిలేషన్షిప్స్. ఎందుకంటే మైండ్ ఎలా ఉంటుందంటే ఆ టైంలో అది వాళ్ళు ఊహించుకున్నారు. బ్రెయిన్ కి లాజిక్స్ అనవసరం, హార్ట్ కి లాజిక్స్ అనవసరం. హార్ట్ జస్ట్ వాంట్స్ లవ్. బ్రెయిన్ హైలీ లాజికల్ అనమాట. ఇది పాసిబులా, ఇది పాసిబుల్ కాదా, ఇది నీకు చేత కాదు, ఇది నీ బియాండ్ ద కెపాసిటీ, ఇవన్నీ జడ్జ్ చేసేది బ్రెయిన్. పాప హార్ట్ ఏం చేస్తుంది అంటే వాళ్ళని పూర్తిగా నమ్మేసింది. బ్లైండ్ ట్రస్ట్, బ్లైండ్ అనమాట. ఇంకా హోల్ లైఫ్ ఊహించేసుకుంటారు ఇక్కడ. కరెక్ట్. ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. అప్పటి వరకు హార్ట్ చెప్తుందే వింటారు కదా రిలేషన్షిప్స్ లో ఉన్నప్పుడు. ఆ బ్రెయిన్ చెప్తూ ఉంటుంది, దో వి నో ఈడు మన టైంకి వస్తే వదిలేస్తాడు, ఈ అమ్మాయికి ఒక సంబంధం రాగానే ఇది నన్ను వదిలేస్తుంది, వాళ్ళ పేరెంట్స్ చెప్పింది చేసుకుంటుంది, నాకు తెలిసిపోతుంది అని దే విల్ కీప్ యూనో. అది చెప్తున్నా కూడా వినరు. హార్ట్ మైండ్ చెప్తుంది వినరు అసలు. బ్రెయిన్ వాళ్ళు ఓన్లీ హార్ట్ వింటారు. కాదు ఆమె నాకు గిఫ్ట్ ఇచ్చింది, లేదు వాడు నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు అని అక్కడే ఉండిపోతారు. ప్రయారిటీ చూపించారు, ఇదే లవ్, నన్ను వదిలిపెట్టడు అని మనం ఏదో స్టోరీస్ వేస్తున్నాం. సడన్ గా నీ బ్రెయిన్ లో కెమికల్స్ ఎలా రిలీజ్ అవుతాయి వెన్ దే సెడ్ బ్రేకప్ బికాస్ సమ్ నాన్ సెన్స్ XYZ రీజన్. నేను ఏది అన్నాను. ఇప్పుడు ఇక్కడ కుప్ప కూలిపోతారు. కుప్ప కూలిపోయి బ్రెయిన్ చెప్తుంది, నీ సిగ్లేని డాష్ నీకు చెప్పిన ముందే నువ్వు వినలేదని హార్ట్ చెప్తుంది. ద హార్ట్ గోస్ త్రూ లాట్స్ ఆఫ్ పెయిన్ దెన్. రైట్. హార్ట్ దేనికి అలవాటు పడిపోయింది అప్పటికి? ఒక హార్ట్ సింబల్స్కో, ఆ కిస్ పిక్చర్స్కో, లేకపోతే ఆ టచ్కో, లేకపోతే ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ అ బ్రేకప్ యూ హ్యాడ్, బట్ యూ హ్యాడ్ సమ్ బ్రేకప్. అప్పటి వరకు నీ లైఫ్లో ఉన్న పర్సన్ రేపటి నుంచి ఉండరు అని తెలిసిపోయింది. చనిపోతే ఓకే అబ్బా, దట్స్ ట్రూ. చనిపోయాడు అంటే వీళ్ళు యాక్సెప్ట్, వీళ్ళు ఆస్క్ గాడ్. పాజిటివ్ ఫీలింగ్ తోటే బాధపడుతూ ఉంటారు. అది వాళ్ళు రారు తిరిగి, మన చేతిలో కూడా లేదు, అది దేవుడు తీసుకెళ్ళిపోయాడు అన్న గుడ్ స్టోరీస్ ఉన్నాయి. ఇక్కడ దే విల్ స్టార్ట్ కర్సింగ్ దెమ్సెల్వ్స్. బ్రెయిన్ లో నెగటివ్ కెమికల్స్ రిలీజ్ చేస్తుంది హార్ట్ మీదకి. లాట్స్ ఆఫ్ పెయిన్ ఆన్ యువర్ హార్ట్. నేను చెప్తే వినలే, ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకో. నేను అప్పుడు చెప్పినా కానీ నువ్వు వినలేదు. నేను వార్న్ చేస్తూనే ఉన్నా, అయినా కూడా నువ్వు నన్ను పట్టించుకోలేదు. దే విల్ బికమ్ టూ బిట్టర్. అమ్మ నచ్చదు, నాన్న నచ్చరు, ఎవ్రీ లాజిక్ పర్సన్ దే విల్ హేట్. అప్పటి వరకు లవ్ తో ఫీల్ అయిన హార్ట్ వాళ్ళే డోర్లు ఓపెన్ చేసి హేట్రెడ్నెస్ ని అలౌ చేస్తున్నారు. హేట్రెడ్నెస్ ఈజ్ ఆల్సో అ కైండ్ ఆఫ్ ఎన్ ఎమోషన్. ఐ విల్ నాట్ సే ఇట్స్ ఎ బ్యాడ్ ఎమోషన్. నీ లైఫ్ లో చెంపదెబ్బ కొట్టి నేర్పించే కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. అందులో నంబర్ 1 హేట్రెడ్నెస్, సెకండ్ 1 యాంగర్, థర్డ్ 1 ఇన్సల్ట్. ఇన్సల్ట్ కూడా చాలా నేర్పిస్తుంది. ఎవరైనా నలుగురు ముందు ఇన్సల్ట్ చేశారంటే మళ్ళీ వాళ్ళ దగ్గర తిరిగి నిలబడి కాల్ ఎగరేసుకునేదాకా తెస్తుంది. ఇట్స్ అ గుడ్ ఎమోషన్. కరెక్ట్. హేట్రెడ్నెస్ కూడా అలాంటిదే. పెయిన్ కూడా గుడ్డే. ఎందుకంటే నువ్వు దాన్ని వినలా అసలు. ఆ పెయిన్ అన్నది అసలు నువ్వు రానివ్వలేదు, అది వినరు లేదు, అది ఇప్పుడు వచ్చింది నీకు నేర్పించడానికి.
అది 35 yearsలో వచ్చిందో, 30 yearsలో వచ్చిందో, 15లో వచ్చిందో, 12లో వచ్చిందో, ఐ విల్ నాట్ జడ్జ్. అయ్యింది బ్రేకప్. నా గో ఇన్ టు దట్ రీహాబిలిటేషన్ పీరియడ్. అంటే నువ్వేదో సెంటర్లో జాయిన్ అవ్వు, ఆ డీటాక్స్ అని నేను అనట్లేదు. మీ ఇంట్లోనే రూమ్లో ఒక స్పేస్ తీసుకొని, ఓకే ఫస్ట్ నేను ఇంకొకటి చెప్తాను, దిస్ ఇస్ మై పర్సనల్ ఫీలింగ్. ఎక్కడైనా బోర్డు పైన రాయండి, కిల్లింగ్ అదర్స్ ఈజ్ నాట్ అలౌడ్, కిల్లింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో నాట్ అలౌడ్. కొంతమంది ఆ స్టేజ్కి వెళ్ళిపోతారంటే మీరు అన్నట్టు ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడము, లేదంటే వాళ్ళని హార్మ్ చేసుకోవడము. అండ్ కొంతమంది ఏంటంటే షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు స్పేస్ కాకుండా ఈ రిలేషన్షిప్ అయిపోయింది అంటే నేను డైవర్ట్ చేసుకోవాలంటే వేరే రిలేషన్షిప్ లోకి వెంటనే వెళ్ళిపోవాలి. సో దట్ నేను వీళ్ళని మర్చిపోవచ్చు అనే థాట్ లో కూడా చాలా మంది నేను చూసాను. అది ఎలా ఉంటుందంటే, ఇక్కడ బురదలోంచి నేను తీసుకెళ్లి డాంబర్ లో కాలు పెడితే ఐఎమ్ సో సారీ టు సే దిస్. చాలా మంది అదే మిస్టేక్ చేశారు. ఇది పాయిజనస్ లోంచి నువ్వు బయటపడ్డావు, నీ హార్ట్ ఏదో హెల్ప్ చేస్తుంది, హీల్ చేయడానికి బ్రెయిన్ అంటే, పోయి ఇంకొక దాంట్లో మెస్ లో కాలు పెడతారు. వీడు ఇంకా బ్లాక్ మెయిలింగ్ పర్సన్, వాడు ఇంకా ఫార్ బెటర్. ఇక్కడ నుంచి నువ్వు బయటికి రావడానికి లైఫ్ లాంగ్ ఇరుక్కుపోయి ఉంటారు. వాడు కొడతాడు, తిడతాడు, బూతులు తిడతాడు, అయినా నేను ఇక్కడ సర్వైవ్ అవ్వాలి ఎందుకంటే నేను అక్కడ తప్పు చేశా. బికాస్ సొసైటీ షేమ్ చేస్తుంది. షేమ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఎమోషన్. ఇఫ్ యూ కాంట్ అండర్స్టాండ్ ప్లీజ్ ఐ విల్ హెల్ప్ యూ. ఆడపిల్లలు ఎక్కువ షేమ్ ఉంటుంది కీర్తి. They will shame you for standing confident, for talking good, for being beautiful, everything. Multiple dressing, going out, timings, talking, హీల్ తొందరగా అయినా కూడా నిన్నే, ఈమె ఇంత తొందరగా హీల్ అయిందంటే కూడా ఈమె కావాలనే చేసింది. They will shame you at the end of the day, no problem. రైట్. నేను అంటుంది అవన్నీ ఎమోషన్స్ కొంచెం మనం స్టడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రేకప్స్ దగ్గరకు వస్తేనేమో వాళ్ళు అక్కడ అయ్యింది, ఇప్పుడు ఇంత హెవీ పెయిన్ ఉంది కదా, ఫస్ట్ అయితే ఇది రాసుకోండి, అట్లీస్ట్ నవ్ యువర్స్. కిల్లింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ నాట్ అలౌడ్, కిల్లింగ్ అదర్స్ ఈజ్ నాట్ అలౌడ్. అది తప్ప మిగతా ఏదైనా హ్యాండిల్ చేసుకుందాం మీడని. 10 years later నువ్వు ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలంటే, ఈమెనా నేను మిస్ అయింది, వితన్నా నేను మిస్ చేసుకుంది అనుకోవాలి కీర్తి. అంత బ్యూటిఫుల్ లైఫ్ లీడ్ చేసుకునే యాక్షన్ ప్లాన్ గీ కదా కూర్చొని. గీ నీకు ఎలాంటి లైఫ్ కావాలి? ఇన్సల్ట్ చేశారుగా, కాలుతో తన్నారుగా, కోపం వచ్చిందిగా, పెట్టు పేపర్ పైన కోపాన్ని. 10 years లో నేను ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలి? ఏ కార్లో తిరగాలి, ఏ ఫ్లైట్లలో తిరగాలి? అరే ఇలాంటి అమ్మాయినా నేను మిస్ చేసుకుంది, ఇట్లాంటి ఆయన నా ఎంత హార్ట్ఫుల్గా ఎంత లవ్ చేసేవాడినా నేను మిస్ అయింది అని ఆ అమ్మాయి అక్కడ రక్త కన్నీరు కావచ్చు. అలాని వాళ్ళని అనట్లేదు, బట్ వాళ్ళకి అలాంటి అనిపించేంత పాజిటివ్ లైఫ్ నువ్వు చేసుకోవచ్చుగా డిజైన్. కరెక్ట్. గాడ్ ఏం చేస్తాడు తెలుసా కీర్తి? ఐ విల్ సే దిస్ అండ్ ర్యాప్ ఇట్ అప్. గాడ్ ఎప్పుడు, సపోజ్ నీకు గులాబ్ జామ్ తినాలన్నది, గాడ్ విల్ నాట్ గివ్ యూ గులాబ్ జామ్ డైరెక్ట్లీ. గాడ్ ఏం చేస్తాడు అంటే నీలో క్రేవింగ్స్ పెడతాడు. ఫస్ట్ యూ విల్ క్రేవ్ ఫర్ నాకు ఇప్పుడు గులాబ్ జామ్ తినాలని ఉంది, ఐ డోంట్ నో హౌ టు ఈట్ బట్ ఐ వాంట్ గులాబ్ జామ్. యా, క్రేవింగ్స్ పెడతాడు. కానీ నీలో గులాబ్ జామ్ తీసుకునే చేసే స్కిల్ ఉండదు, నువ్వు చేసుకోలేవు. సో ఇప్పుడు నీకు లెసన్ ఏంటి అంటే, ఫస్ట్ గులాబ్ జామ్ ఎలా చేయాలి అని నువ్వే బ్రౌజ్ చేసి నేర్చుకోవాలి. దానికి ఎవరు హెల్ప్ చేస్తారో నువ్వే నీ టీచర్స్ని వెతుక్కోవాలి. దానికి మైదా కావాలి, సపోజ్ మైదాని ఫ్రిడ్జ్లో పెడతాడు, షుగర్ వంటగదిలో ఇంకో చోట పెడతాడు, నేర్పించే టీచర్ ఇంకెక్కడో పెడతాడు. రైట్. నువ్వు ఒక నంబర్ నొక్కితే వచ్చే టీచర్ ఉండొచ్చు. రైట్. కాలింగ్ బెల్ పెడతాడు, నువ్వు ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెడితే టంగ్ డాంగ్ అని నీకు డైరెక్ట్గా గులాబ్ జామ్ ఇచ్చేవాడు రావచ్చు. హీ విల్ నాట్ గివ్ యూ డైరెక్ట్లీ. డైరెక్ట్ చేస్తే ఇప్పుడు అందరికి అన్ని ఇచ్చేస్తాడు కదా. దిస్ ఈస్ అన్ ఎక్సలెంట్ థియరీ ఆఫ్ లైఫ్. కరెక్ట్. హీ విల్ ప్రొవైడ్ యూ విత్ ద బేసిక్ నెసెసిటీస్. నీకు ఏమేమి కావాలో అన్ని ప్రొవైడ్ చేస్తాడు. స్కిల్స్ నువ్వు ఎలా నేర్చుకోవాలో కూడా టీచర్స్ని పంపిస్తాడు. బట్ ద ఫైనల్ ప్లే ఈజ్ యోర్స్. నువ్వు వాటన్నింటినీ కలిపి ఎలా జాయిన్ చేసుకుంటూ వెళ్తావు అన్నది దిస్ ఇస్ ఆన్ యువర్ లైఫ్. కూర్చొని ఆడనే ఏడ్చి సిగరెట్ ఇది తాగి లైఫ్ స్పాయిల్ చేసుకొని, నీ లైఫే కాదు నేను కన్నా నీ పేరెంట్స్ లైఫ్, సపోజ్ నువ్వు ఏదైనా నీ ఫ్యామిలీ డిపెండెంట్స్ ఉంటే వాళ్ళ లైఫ్లో నాశనం చేస్తూ ఇంకో 10-20 ఏళ్లలో చచ్చిపోదామా? ఆ చాయిస్ అందరికీ ఉంది కదా. అదే చూస్ చేసుకుంటే అదే చూస్ చేసుకోండి. స్టే ఇన్ దట్ బెడ్రూమ్, అదే తలుచుకుంటూ ఏడవండి. ఆ పక్కన వాళ్ళేమో హ్యాపీగా యుఎస్లో యూకేలో సెటిల్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఇన్స్టా పోస్టులు చూడంగానే మీరు ఇక్కడ కూర్చొని ఇంకా కుళ్ళి ఏడవండి. మీ పేరెంట్స్ బాధపడుతుంటారు మిమ్మల్ని అన్నందుకు. ఆ లైఫ్ కావాలంటే ఇట్స్ అప్ టు యూ. లేదు అసలు మీ అమ్మ నాన్న నిన్ను ఎట్లా పెంచిందిరా అని ఎవరన్నా అంటున్నారు. మా అమ్మ నాన్న నన్ను ఎట్లా పెంచిందో 10 ఏళ్ళ తర్వాత నేను చూపెడతా అని యాక్షన్ ప్లాన్ గీసుకో.
10-20 ఇయర్స్ తర్వాత అబ్బా మీ పిల్లలు ఉంటారు చూసారా సూపర్ అని మన పేరెంట్స్కి వినబడితే వస్తే చూసావా కీర్తి, అక్కడికి వెళ్ళి బికాస్ ఆఫ్ దాట్ యూ వాంట్ టు లివ్ దట్ లైఫ్ ఈ రోజు నుంచి కష్టపడు, కమ్ అవుట్ ఆఫ్ దిస్ పెయిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నేను ఎందుకు బ్రేకప్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతారంటే ఐ హ్యావ్ బీన్ త్రూ ఇట్, ఓన్లీ దెన్ ఐ నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, రైట్? సో కనెక్ట్ టు అస్, ఐ విల్ హెల్ప్ యూ. ఇప్పుడు ఇట్లా నవ్వుతూ ఎట్ట తిరుగుతాము అట్ట ఏడ్చిన రోజునే కదా నేర్చుకున్నాం ఎట్లా స్మైల్ చేయాలని. కనెక్ట్ టు అస్, వీల్ హెల్ప్ యూ. కాల్ చేయండి, కింద స్క్రోల్ అవుతున్న నంబర్ చేసినా మనం కనెక్ట్ అవుతాం. Sure. Yeah. Thanks for sharing all your guys. Thank you so much, Kirti.